హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ 11వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నవ తెలంగాణ దశాబ్దాల చరిత్ర కలిగిన పత్రిక అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాశక్తిగా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి నవ తెలంగాణ పత్రిక నిరంతరం ప్రజాసేవలో పనిచేస్తోందని వెల్లడించారు. ఆనాటి ప్రజాశక్తి నేటి నవ తెలంగాణ యాజమాన్యానికి సిబ్బందికి టీపీసీసీ చీఫ్ అభినందనలు తెలిపారు. దాని నిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దానికి తోడు 4 సంబంధ వేడ వ్యవస్థ. ఈ 4 స్తంభాలు ప్రతిష్టంగా రకంగా నడుస్తా ఉంది, ఏ రకంగా పడిపోతా ఉందో మనం చూస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రకటన స్వేచ్ఛ కల్పించింది. ఇలా కేంద్రం లాంటి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛని ఏ రకంగా హరింపజేస్తుందో మనం చూస్తా ఉన్నాం. వయసు వర్ష కొన్ని చోట్ల పత్రిక స్వేచ్ఛని అధిగమించి ఏ రకంగా వార్తలు రాస్తా ఉందో, ఏ రకంగా హద్దులు మీరుతా ఉందో కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. పత్రికల మనుగడ ఇవాళ ప్రశ్నార్థకరంగా మారింది మీకు తెలుసు. ఎందుకంటే సరే మేము ఇట్లాంటి సమావేశాలు పిలిచినప్పుడు అందరం కూడా 4 మంచి మాటలు చెప్తాం. వచ్చినప్పుడు సహజంగానే మీకు గతంలో ఎన్నోసార్లు విన్న మాటలే మళ్ళీ మీకు కూడా కావాలంటే ఉటంకించవచ్చు. ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ల కదలిక అని చెప్పొచ్చు. కలం కత్తి కంటే గొప్పదని చెప్పొచ్చు. పత్రిక ఒక్కటిన్న 10,000 సైన్యముతో సమానం అని చెప్పి కూడా చెప్పొచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న ప్రశ్న ఏమంటే, ఈ కొటేషన్లు ఇప్పుడు వర్తమాన కాలంలో సరిపోతాయా, లేకపోతే వీటికి కాలం చెల్లిద్దా? ఇది కొద్దిగా మనందరం కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. మీడియా స్వేచ్ఛ అన్నారు, పత్రికా స్వేచ్ఛ అన్నారు. అసలు ఏది మీడియా, ఎవరిది మీడియా అనే ప్రాథమిక ప్రశ్న కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 1-2 కాదు, వాళ్ళ మీడియాలు పలు రకాలు. పత్రిక